ఇక పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ముఖద్వారమైన విశాఖ పోర్టులో ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన దాదాపు 10,000 కంటైనర్లు నడి సముద్రంలో నుండే వెనక్కి రావడంతో పోర్టులో కంటైనర్ల నిల్వకు చోటు లేక గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ నౌకాయాన సంస్థల బుకింగ్లను రద్దు చేసుకోవడం, బీమా ప్రీమియంలు పెరగడంతో ఎగుమతిదారులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అత్యంత సున్నితమైన రొయ్యలు, చేపలు, కోడిగుడ్ల వంటి ఆహార పదార్థాలతో పాటు బియ్యం, ఫార్మా ఉత్పత్తులు పోర్టులోనే మూలుగుతున్నాయి. వీటిని 3 నుంచి 5 రోజులకు మించి నిల్వ చేయడం సాధ్యం కాకపోవడంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖలో ఎంత పెద్ద ఎత్తున నౌకాయాన ఉందో మనందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక గూడ్స్ మనం అటు పశ్చిమాసియాకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ యుద్ధ జ్వాలలు నెలకడంతో దాదాపు నడి సంద్రంలోకి వెళ్ళినటువంటి చాలా నౌకలు మళ్ళీ తిరిగి విశాఖ పోర్టుకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కోడిగుడ్లు, రొయ్యలు, లేకపోతే మీట్ లాంటి కొన్ని పదార్థాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి అవి పాడైపోయేటువంటి పరిస్థితి నెలకొనడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అసలు విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పోర్టులో ప్రధానంగా ఎటువంటి అవస్థలు పడుతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉదయ్, పరిస్థితి ఏ విధంగా ఉంది విశాఖపట్నంలో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాలకు ఒక ముఖద్వారంగా దాన్ని భావిస్తూ ఉంటాం. కొన్ని వందల నౌకలు ప్రతిరోజు కూడా వెళ్తుంటాయి, వస్తుంటాయి. ముఖ్యంగా పశ్చిమాసియాకి మనకి అనేక రకాలుగా వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా కూడా అక్కడ యుద్ధ వాతావరణంతో తెగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ప్రస్తుతం విశాఖ పోర్టులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి ఉదయ్? థ్యాంక్ యూ విజయ్. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధం అది భారతదేశ ఆర్థికంగా అయితే మాత్రం బాగా దెబ్బ కొట్టిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా కొన్ని ఏదైతే సరఫరా అవుతుందో ఈ సరఫరాపై భారీగా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్కి ప్రయాణమైన 10,000 కంటైనర్లు పైన అవన్నీ కూడా తిరిగి వెనక్కి రాబోతున్నాయనే సమాచారం అయితే మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అయితే మాత్రం వాళ్ళ అధికారులు అయితే గుండెలు గొలుమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం విశాఖ ఇక్కడ ప్రాంతంలో ఉన్నాము. మనం చూస్తున్నాం. ఇదే ప్రాంతంలో ప్రధానంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి కూడా కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. నిత్యం వేలాది కంటైనర్లు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు రవాణా అవుతాయి. ప్రధానంగా ఈ కంటైనర్లు మనం చూస్తున్నాం ఫ్రేమ్లో. ఇవే కంటైనర్లు షిప్స్లో లోడింగు, అన్లోడింగు ప్రక్రియ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక్క కంటైనర్లు అన్నీ కూడా పూర్తిగా ఆఫ్ చేసేసిన పరిస్థితి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కడా కూడా ఏమీ లేవు. ఇంపోర్ట్స్ నుంచి ఇక్కడ తిరిగి వెనక్కి ఏవైతే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళాయో అవన్నీ కూడా తిరిగి వచ్చేసే పరిస్థితి. అలాంటి తరుణంలో ఏవైతే ఈ భారీ క్రెయిన్స్ ఉన్నాయో ఇవి కొన్ని వేల టన్నులు లిఫ్ట్ చేసి కంటైనర్లన్నింటినీ కూడా షిప్స్లో లోడ్ చేసి ఇతర దేశాలకు సరఫరా చేస్తుంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆపేశారు. ఎటువంటి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయడం లేదు. ఇదివరకే గత యుద్ధం ప్రారంభం కాకముందు 2-3 రోజుల నుంచి విశాఖ పోర్టు నుంచి 8,000 నుంచి 10,000 కంటైనర్లు మిడిల్ ఈస్ట్కి వెళ్ళాయి. అవన్నీ కూడా ఇప్పుడు సముద్రంలో అడ్డంగా ఆగిపోయిన పరిస్థితి. అటు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక అందులో ఉన్న ఫుడ్స్కు చాలా వరకు కూడా ఏదైతే మన విశాఖపట్నం నుంచి కేంద్రంగా చేపలు కానివ్వండి, బియ్యం, పాలు, అదేవిధంగా మాంసం ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అవన్నిటికీ కూడా కొంత వరకు మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది. ఆ తర్వాత అవి పూర్తిగా పాడైపోతాయి. అలాంటి పాడైపోయిన కంటైనర్లు ఆ పరిస్థితి ఇప్పుడు గోచరంగా ఉంది. అవన్నీ కూడా తిరిగి వెనక్కి రాబోతున్నాయంటూ కూడా
ప్రచారం జరుగుతుంది. ఏదైతే గత 2 రోజులుగా కూడా ఇక్కడ ప్రధానంగా హార్మూజ్ సంధి మూసేశారో ఈ షిప్ ఓనర్స్ కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఓ పక్క ఇన్సూరెన్స్ విపరీతంగా రేటు పెంచడంతో పాటు ఆ హార్మోన్ సంధి దాటితే ఇరాన్ ఎక్కడ దాడులు చేస్తుందో అంటూ కూడా ఒక భయం పట్టుకుంది. దానికి తోడు ఆ కంటైనర్లన్నీ కూడా తిరిగి వెనక్కి వస్తే అవి ఎక్కడ స్టోర్ చేయాలనేది కూడా ఇప్పుడు పోర్ట్ అధికారులకి పెద్ద సమస్యగా మారుతుంది. కానీ పోర్ట్ అధికారులు ఒకటి చెప్తున్నారు, గతంలో కూడా ఇలాంటి సమస్య లేదు, 1-2 సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా విశాఖ పోర్టు చరిత్రలో ఇక్కడి నుంచి బయలుదేరిన నౌకలు ఏవి కూడా తిరిగి వెనక్కి రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వీటికి వెనక్కి రావు, మేము అక్కడ అధికారులతో మాట్లాడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ యుద్ధం ప్రారంభానికి 2 రోజుల ముందు విశాఖ నుంచి బయలుదేరిన కార్గో నౌకలు మార్గ మధ్యంలో చిక్కిపోయి అవన్నీ కూడా పూర్తిగా సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. అందులో ఉన్న ఆహార ఉత్పత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కానివ్వండి, లేకపోతే కంటైనర్లు కూడా వెనక్కి తీసుకొచ్చేస్తారంటూ కూడా చెప్తున్నారు. 8,000 నుంచి 10,000 కంటైనర్లు వెనక్కి వస్తాయని సమాచారం అయితే అందుతుంది. కంటైనర్లు టెర్మినల్ దగ్గర అయితే మాత్రం పూర్తిగా అక్కడ హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ లోపలికి ఎవరిని అనుమతి అయితే ఇచ్చట్లేదు. ఎగుమతులు దిగుమతులు అనేది ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఆ ఛార్జెస్ కూడా విపరీతంగా పెంచేశారు. ఏదైతే అక్కడ దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఈ ఫ్లైట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఈ ఛార్జెస్ను కూడా భారీగా పెంచేశారు. వారు రిస్క్ సర్జ్ ఛార్జ్ అంటూ కూడా బీమా కంపెనీలు అత్యధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా తడిసి మోపడైపోతున్నాయంటూ కూడా ఈ పోర్టు ఎవరైతే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా లబోదిబ్బం అంటున్నారు. పోర్టు చరిత్రలో ఇలాంటి గతంలో ఎప్పుడు చూడలేని విధంగా ఇది పూర్తిగా భారత్పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కస్టమ్స్, పోర్టు ట్రాఫిక్ మేనేజ్మెంటు వీటిని అయితే నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఈ పూర్తిగా ఏదైతే ఈ కంటైనర్లు ఉంచేందుకు అయితే మాత్రం 16,000 చదరపు మీటర్ల స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. కంటైనర్లు ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై మాత్రం అధికారులు ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఈ ఎగుమతులు దిగుమతులు టెర్మినల్ నిర్వహణతో పాటు ఇక్కడ వెనక్కి వస్తే వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి, ఒకవేళ స్టోర్ చేసిన కంటైనర్లో చాలా వరకు కూడా ఈ ఆహార పదార్థాలన్నీ కూడా కూలింగ్లో పంపిస్తారు. అక్కడ దాన్ని ఒక రోజుకి ఒక కంటైనర్కి 5,000 రూపాయలు బిల్ అవుతుంది. అదే 10,000 కంటైనర్లు వెనక్కి వస్తే వాటన్నిటికీ పవర్ సప్లై అన్నదానిపై ఇప్పుడు పెద్ద ఛాలెంజింగ్గా మారింది. ఈ కంటైనర్లు వెనక్కి వస్తే ఎక్కువ రోజులు ఉండడానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పోర్ట్ అధికారులకి కొంచెం క్లిష్ట పరిస్థితులనే చెప్తున్నారు. గత 2 రోజుల్లో ఇక్కడ విశాఖ నుంచి బయలుదేరాల్సిన 400 చేపల ఎగుమతులు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. 400 కంటైనర్లకు సంబంధించి ఎగుమతులు పూర్తిగా ఆపేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మనం విశాఖ ఇక్కడ ఎగుమతులు పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉండింది. మనం ఆ చుట్టుపక్కల చూడొచ్చు. ఎప్పుడైతే ఈ యుద్ధం ప్రభావంతో ఎక్స్పోర్ట్స్ అయిపోయో పూర్తిగా షిప్ ఓనర్స్ అందరూ కూడా షిప్స్ నిలిపివేసేశారు. అంటే ఫిషింగ్ చేయట్లేదు. ఫిషింగ్ చేయకుండా కేవలం లోకల్లో అమ్ముకోవడానికి సాధారణంగా కొంతమంది సాధారణ లోకల్స్ మాత్రమే వెళ్తున్నారు. ఏదైతే రొయ్యలు కానివ్వండి, లేకపోతే ఈ టూనా ఫిష్, ఇలాంటి కొన్ని అపోలో ఫిష్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయే చేపలు ఇవన్నీ కూడా వేటని అయితే మాత్రం పూర్తిగా ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి 400 కంటైనర్లకు సరిపడగా విశాఖలో నిల్వలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా ఏదైతే ఈ యుద్ధ ప్రభావంతో పూర్తిగా ఆగిపోయాయి. ఓ పక్క వేట ఆగిపోవడంతో మత్స్యకారులు ప్రధానంగా ఒక పెద్ద భారీగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోవడం, మరో పక్క చేపల ఎగుమతి ఆగిపోవడంతో ఆ ప్రభావం ఎకానమీ మీద స్పష్టంగా కనబడబోతుంది. ఇక్కడ రోజు వీటి మీదే జీవించే కార్మికులపై అయితే మాత్రం పడబోతుంది. ఇలాంటి తరుణంలో ఒక పక్క ఇప్పటికే గ్యాస్ సరఫరా ఎల్పిజి సంబంధించి కూడా ఆగిపోవడం, మరో పక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా పూర్తిగా ఆగిపోవడంతో భారీగా అయితే మాత్రం ఇక్కడ ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనప్పటికీ వీటిపై అతి త్వరలోనే యుద్ధం ముగింపు దశగా చేరాలి. అందులో భాగంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో
పూర్తిగా అధికారులు దీనిపై దృష్టి సాధించారు. వెనక్కి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే అక్కడ అధికారులతో మాట్లాడి హార్మోన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని దాటి ఈ మిడిల్ ఈస్ట్కి వెళ్ళే విధంగా అయితే మాత్రం కొంత ప్రయత్నాలు కానివ్వండి, ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దాని మీద ఒక ఆలోచన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. విజయ్. రైట్. ఇక పశ్చిమాసియా యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా సామాన్యుడి కంచెంపై కూడా పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అది గడ్డు కాలం కాదు, గుడ్డు కాలం అని చెప్పుకోవాలి. అంతర్జాతీయంగా ఎగుమతులు నిలిచిపోవడంతో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. విశాఖతో పాటు చెన్నై పోర్టుల నుండి ఎగుమతులు పూర్తిగా బంద్ కావడంతో నిల్వలు పెరిగిపోయి పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు 100 కోడిగుడ్ల ధర 678 రూపాయలు పలక ఇప్పుడు అది 500 రూపాయల లోపు పడిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనైతే 100 గుడ్ల ధర 330 రూపాయలకే చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు పంపేందుకు కూడా రవాణా సౌకర్యాలు లేక ఎగుమతులు ఆగిపోయి పౌల్ట్రీ రంగం కోలుకోలేని దెబ్బతింటోంది. రైట్. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మన దేశం పైన పెద్ద ప్రభావం చూపిస్తోంది. కేవలం ఆర్థికంగానే కాదు, మనలాంటి సామాన్యులు తినేటువంటి ఆహారం పైన కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇక పౌల్ట్రీ పరిశ్రమ విషయాన్ని మనం గమనించినట్లయితే కోడిగుడ్ల ధర భారీగా పడిపోయిందని చెప్పుకోవాలి. అంటే గతంలో 100 కోడిగుడ్ల ధర దాదాపు 670 రూపాయల నుంచి 700 రూపాయల మధ్యలో ఉండేది. అలాంటిది ఇప్పుడు 500 లోపే పడిపోయింది. ఇక కొన్ని రాష్ట్రాలు అయితే 330, 350 రూపాయల వరకు చేరినట్లుగా తెలుస్తోంది. దీంతో పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాంధీ, ఎలా చూడాల్సి ఉంటుంది? ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక స్థితి నెలకొంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దాంతో పాటుగా అనేక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. ఇక పౌల్ట్రీ పరిశ్రమ విషయాన్ని చూసుకున్నా కానీ అదే పరిస్థితి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా ఉంది పరిస్థితి, ఏంటి అప్డేట్స్? విజయ్, మొత్తానికి ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల మీద కూడా విపరీతంగా ప్రభావం చూపుతున్నాయని చెప్పాలి. ఇందులో ప్రధానంగా ఇక్కడ నుంచి ఎగుమతి చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇటు పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కోడిగుడ్లు వ్యాపారం మీద దాని మీద తీవ్రమైన ప్రభావం చూపించింది అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చెన్నై పోర్ట్ నుంచి కానీ లేకపోతే ముంబై పోర్ట్ నుంచి కానీ అటు సౌదీ ఎమిరేట్స్ కంట్రీస్ కానీ లేకపోతే కనుక అటు ఇరాన్ వైపు కానీ లేకపోతే ఇజ్రాయల్ ఇటువంటి దేశాలన్నింటి కూడా ఇక్కడ నుంచి గుడ్లు ఎగుమతి అవుతా ఉంటాయి. ఆ ఎగుమతులన్నీ కూడా ప్రస్తుతం అటు నౌకాయానం కానీ లేకపోతే కనుక విమానయానం కానీ పూర్తిగా ఆ దేశాలకి ప్రస్తుతం నిలిపివేయడంతో ఇక కార్గో అనే ట్రాన్స్పోర్ట్ లో కూడా నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రస్తుతం ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి లక్షలాది గుడ్లు అన్ని కూడా ఆ యొక్క పౌల్ట్రీల దగ్గరే ఉండిపోతాం, లేకపోతే దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఏజెంట్ల దగ్గర కానీ ఇట్లా ఉండిపోవడంతో గుడ్లకు తీవ్రమైనటువంటి నిల్వలు ఏర్పడిపోతున్నాయి. ఈ కారణంగా ప్రస్తుతం వ్యాపారులు రేట్లు తగ్గించుకుని కూడా వాటిని అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎక్కువ రోజులు వాటిని నిలబెట్టే అవకాశం లేదు కాబట్టి వాటిని ఎంతో కొంత రేటుకు వచ్చినట్టుగా విక్రయిస్తారు. ఏంటి నిన్న మొన్నటి వరకు కూడా 680 రూపాయల వరకు ఉన్నటువంటి 100 కోడిగుడ్ల ధర ఇప్పుడు 400 నుంచి 500 రూపాయల పలుకుతుంది. అయితే కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లో, అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అయితే మాత్రం ఇంకా దీనస్థితికి పడిపోయి 330 రూపాయల లోపే ఈ ధరలు పలుకుతున్నాయని చెప్పి కూడా
తెలుస్తుంది. మొత్తానికి పౌల్ట్రీ యజమానులు అయితే కనుక ఈ యుద్ధం ప్రభావంతో తీవ్రమైనటువంటి నష్టాలకు గురయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే కనుక ఆ ధర ఇంకా తగ్గిపోయి ఈ పౌల్ట్రీ రైతులకి మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది విజయ్. రైట్, అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? కోడిగుడ్ల ధరలు అంటే మరింత పడిపోయేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మనము ఇందాక ఉదయ్తో మాట్లాడుతూ విశాఖ నుంచి అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్లు లేకపోతే ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా ఎగుమతులు కానటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే పౌల్ట్రీ పరిశ్రమ భారీగా పడిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇది మరింత దిగజారేటువంటి అవకాశం ఉందా, లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమ ఏమైనా కోలుకునేటువంటి అవకాశం త్వరలో ఏమైనా కనిపిస్తోందా? ఎలా చూడాలి? అంటే ఈ యుద్ధం సంబంధించి యుద్ధం నిలిపివేస్తే తప్పితే ఈ నౌకా రవాణా కానీ లేకపోతే కనుక ఇటు ఎయిర్ కార్గో కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపుగా 10,000 కంటైనర్లు వివిధ దేశాల నుంచి షిప్పుల్లో విశాఖ తీరానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే దాదాపుగా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ ప్రారంభమైనా కూడా అవి ఆ యొక్క డెస్టినేషన్ కంట్రీలు చేరడానికి కూడా 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే రాబోయేటువంటి 4 రోజుల వ్యవధిలో అటువంటి యుద్ధం ఒకవేళ నిలిచిపోయినా కూడా ఎక్స్పోర్ట్ కి బయటకు వెళ్తానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ ధరలు అయితే మాత్రం ఇంకా కొద్దిగా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంకా ఆ ధరలు ఇంకా తగ్గి ఈ మార్కెట్ కి ఇంకా మార్కెట్ క్షీణించేటువంటి పరిస్థితి వస్తుంది పౌల్ట్రీకి సంబంధించింది. ఒక పక్కన కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేటువంటి ప్రచారంతో కొన్ని కోళ్లు చనిపోవడం అనేది కూడా పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఈ గుడ్ల ధరలు పడిపోవడం అనేది కూడా వాళ్ళకి ఆశ్చర్యపాతంగా